అందరికీ నమస్కారం. ఈరోజు మనం దుర్గమ్మ ఆలయంలో రాహుకాల పూజ ఎలా చేయాలో చూసేద్దాం. సాధారణంగా రాహుకాల పూజ అశుభమని చెబుతారు. కానీ దుర్గాదేవి పూజ మాత్రం రాహుకాలంలో చేసినప్పుడు ప్రత్యేక ఫలప్రదం అని శాస్త్రం చెబుతుంది. ఈ రాహుకాల పూజకి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ రోజు చేయాలండి? ఏ సమయంలో చేయాలండి? అటువంటి డౌట్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైమేనండి రాహుకాల పూజ చేయటం. సో, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. ఈ వీడియోలో మీకు చెప్పాను కదండీ రాహుకాల పూజ ఏ విధంగా చేయాలో. నేను కూడా ఫస్ట్ టైమేనండి. చిన్నప్పుడు మా అమ్మగారితో పాటు వెళ్ళి లలితాదేవి పూజలప్పుడు చేసేదాన్నండి. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇలా రాహుకాల పూజ చేయడం మొదలుపెట్టాను. పసుపు, కుంకుమ, బియ్యపిండి, పానకం, అలాగే తాంబూలం, తరువాత నిమ్మకాయలుంటాయి చూడండి, పచ్చి నిమ్మకాయలు. చాలామంది పండు నిమ్మకాయలతో చేస్తారు, పచ్చి నిమ్మకాయలతో చేస్తారు. కానీ నేనైతే పచ్చి నిమ్మకాయలతో చేస్తానండి. అదేవిధంగా ఆ రోజు నైవేద్యం కోసం చాలామంది పులిహోర, పెరుగన్నం, అదేవిధంగా దద్దోజనం లేదా మనకి తోచిన విధంగా పరమన్నం ఏ విధమైన నైవేద్యమైనా పెట్టుకోవచ్చు. నైవేద్యం కంపల్సరీయా అంటే నేనైతే 11 వారాలు చేశాను కదండీ! లాస్ట్ రోజు పెట్టుకున్నాను నైవేద్యం. నేను తాంబూలం పెట్టాను. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టానండి. ఎవరిష్టం వాళ్ళది. మన ఇష్టం ఏ విధంగానైనా చేయొచ్చు. అమ్మ స్వీకరిస్తారు. కానీ భక్తి శ్రద్ధలతో చేయాలండి. అక్షతలు, పువ్వులు, పండ్లు, అదేవిధంగా దీపారాధనకి కావలసిన సామాగ్రి. దీపారాధన కోసం వాడిన నూనె, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, అదేవిధంగా ఆవు నెయ్యి కానీ, ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చండి. సో, నేను ఈరోజు ఈ వీడియోలో ఏ రోజు చేశాను, ఎలా చేశాను అన్నది మీకు వివరించేస్తాను. నేనైతే మంగళవారం స్టార్ట్ చేశానండి. అదేవిధంగా 11 మంగళవారాలు చేశాను. దాంతోపాటు ఒకటి ఎక్స్ట్రా చేశాను. ఎప్పుడు కూడా నేను ఏ పూజ చేసినా కూడా 9 లేదా 11 చేస్తాను. అదేవిధంగా ఈసారి 11 చేశానండి మంగళవారాలు. ఇది విజయవాడ దుర్గమ్మ వారి గుడిలో చేశానండి. మనకి రాహుకాలం టైమింగ్స్ అనేది ఒక్కో రోజు ఒక్కో టైమింగ్స్ వస్తదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం పూట పగలొచ్చిందనుకోండి, మంగళవారం మాత్రం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు వచ్చింది. ప్రతిరోజు గంటన్నర ఉంటుందండి రాహుకాలం. సో, ఇది ఏ రోజు చేయాలి? ఖచ్చితంగా మంగళవారమే చేయాలా అండి అంటే, శుక్రవారం కూడా చేసుకోవచ్చండి. కానీ శుక్రవారం అయితే ఉదయం 10:30 నుంచి 12 వరకు వచ్చిందండి. నేను మంగళవారం పూట చేశాను కదండీ! ఉదయం ఇంట్లో దీపారాధన చేసుకొని టిఫిన్ తినేదాన్నండి. నేను టిఫిన్ తినిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం గుడికి వెళ్ళేటప్పుడు ఒంటికి స్నానం చేసుకొని గుడికి వెళ్ళేదాన్ని. చాలామంది అక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, "మేము మార్నింగ్ నుంచి నిలారం ఉన్నామమ్మా ఏం తినకుండా. ఈ దీపారాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ సాయంత్రం అవుతుంది కదా 5కి మళ్ళీ దీపారాధన చేసుకొని మేము అప్పుడు నైవేద్యం గానీ లేదా భోజనం కానీ చేసేవాళ్ళం. మేము ఇలా చేస్తామమ్మా ఎలాగైనా చేసుకోవచ్చు. ఉండలేని వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసి కూడా చేసుకోవచ్చు" అన్నారండి. నేనైతే మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం మళ్ళీ ఒంటికి స్నానం చేసుకొని అప్పుడు గుడికి వెళ్ళి గుడిలో ఈ విధంగా దీపారాధన చేసేదాన్నండి. నేనైతే 11 వారాలు చేశాను కదండీ! 11 నిమ్మకాయలతో చేశానండి. అంటే మనం ఎన్ని వారాలు చేస్తామో అన్ని నిమ్మకాయలతో ప్రతి వారం చెయ్యాలా అండి అంటే అవసరం లేదండి. ఒక వారం 3, ఒక వారం 5, ఒక వారం 7, ఒక వారం 9, ఒక వారం 11 అలా పెంచుకుంటూ బేసి సంఖ్యలో వెళ్ళాలంటండి. సో, ఈ దానికి చాలా నియమాలున్నాయి. ఆ నియమాలన్నీ కూడా నేను పార్ట్ 2 సెకండ్ వీడియోలో చేస్తానండి. అందులో చూసేయండి ఎవరికైనా. మీకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి ఈ పూజ చేసేటప్పుడు కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. అమ్మవారి మంత్రాలు. ఏ మంత్రం చదివారండి? ఏం చేశారు? అవన్నీ కూడా నేను సెకండ్ వీడియోలో చెప్తానండి. అయిపోయిన తర్వాత చాలామంది తాంబూలాలు ఇస్తారండి. అంటే ఏ రోజు తాంబూలం ఇవ్వాలి? కొంతమంది ఏం చేస్తారంటే ఏ రోజుది ఆ రోజే తాంబూలం ఇచ్చేవాళ్ళు. కొంతమంది 11 వారాలు అయిపోయాక లేదా 9 వారాలు అయిపోయాక వాళ్ళు ఎన్ని వారాలు అని మొక్కుకుంటే అన్ని వారాలు లాస్ట్ వారంలో ఇచ్చేవాళ్ళు చాలామంది. నేనైతే 11వ వారంలో 9 మందికి ఇచ్చానండి
తాంబూలాలు 9 వారాలు అనుకున్నాను కదా! ఒకటి ఎక్స్‌ట్రా చేశానని చెప్పాను కదండీ! సో, అలా 9 వారాలకి 9 తాంబూలాలు ఇచ్చానండి. నవదుర్గలు అంటారు కదండీ! సో, నేను అందుకే 9 మందికి తాంబూలాలు ఇచ్చారండి. మనం ఏ రోజుది ఆ రోజు ఇచ్చుకోవచ్చా అంటే, అలా కూడా ఇచ్చుకోవచ్చండి. కొంతమంది కుదరలేని వాళ్ళు 9 మంది దొరకకపోవచ్చు. అంటే మనం పూజ చేసే టైంలో చాలామంది దొరకకపోవచ్చండి. ఎందుకంటే అందరూ పూజలో కూర్చుంటారు కదా! సో, ఆ టైంకి దొరకకపోవచ్చని చాలామంది ఇస్తారు. కానీ మీరు కొంచెం ఓపికతో, శ్రద్ధతో ఎదురు చూస్తే అమ్మవారి గుడికి కొన్ని వందల మంది వస్తారండి. ఎవరైనా తీసుకుంటారు ఈ తాంబూలం. చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవచ్చా తాంబూలాలు? సో, ఇటువంటి క్వెషన్స్ అన్నీ, ఇలాంటి డౌట్స్ అన్నీ గూడా నేను పార్ట్ 2లో చెప్తానండి. అదేవిధంగా దీనికోసం ఖచ్చితంగా చీర, డ్రెస్సే వేసుకోవాలా అంటే, మాక్సిమం పెళ్లి కాని వాళ్ళైతే డ్రెస్ వేసుకోండి. పెళ్ళైన వాళ్ళైతే చీరే కట్టుకోవాలండి. మనం పూజ చేసే పూజలు ఖచ్చితంగా చీర కట్టుకొని పూజ చేస్తే ఆ తృప్తి ఇంకొకలా ఉంటుంది. సో, నాకు చెప్పిన వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు నాకు ఈ విధంగా చెప్పారని నేను మీకు చెప్తున్నాను. మీరు మరోలా అనుకోవద్దు. మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అది వేసుకోవచ్చు. సెకండ్‌ది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ కొబ్బరికాయ ఏం చేయాలండి? తర్వాత దీపారాజన అయ్యే వరకు ఉండాలా? ఈ దీపారాజనలో నూనె ఒత్తులు ఎలా వేయాలి? ఇవన్నీ డౌట్స్ కూడా నేను సెకండ్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మనకి స్టార్టింగ్ ఒక క్లిప్ చూపించాను చూసారా అండి? అమ్మవారి ఫోటో పెట్టి చిన్నది ఫింగర్స్ అంత సైజ్ ఉంటుంది అమ్మవారి ఫోటో. సో, ఆ ఫోటో కంపల్సరీయా అంటే లేదండి. ఆ ఫోటో కొంతమంది తెచ్చుకుంటున్నారు. చాలా మాక్సిమం 100లో ఒక 75 నియర్లీ 80 మెంబర్స్ వరకు నార్మల్‌గా పసుపు విఘ్నేశ్వరుడు, అదేవిధంగా పసుపు గౌరీదేవిని పెట్టే పూజ చేస్తున్నారు. ఒక 15% మంది ఇలా అమ్మవారి ఫోటో పెట్టి చేసుకుంటున్నారు. ఏ విధంగా చేసినా మనం తలుచుకునేటప్పుడు మన తల్లిని, ఆ దుర్గామాతని తలుచుకుంటే ఆ తల్లికే చెందుతుంది కదండీ! మన మనసు భక్తితో, శ్రద్ధతో చేస్తే ఆ తల్లి ఖచ్చితంగా స్వీకరిస్తారండి. ఈ విధంగా రాహుకాలంలో దుర్గాదేవి పూజ చేస్తే అన్ని దోషాలు తొలగి శుభఫలాలు కలుగుతాయి. మరింత భక్తితో, శ్రద్ధతో పూజ చేస్తే అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ మన మీద ఉంటుందండి. ఈ పూజ అయిపోయిన తర్వాత నేను అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత, అయ్యవారి దర్శనం చేసుకొని, నేను ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర దీపం వెలిగించుకొని, అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి నేను అప్పుడు భోజనం చేశానండి. ఇది నేను ఇలా చేసుకున్నాను. ఒకవేళ ఇందులో నేనేమైనా తప్పుగా చెప్పి ఉంటే గనక నన్ను క్షమించండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై దుర్గా, శ్రీ దుర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం